నమస్తే, వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడదాం. అందులో ఏంటంటే ఈ రైతు బంధు ఇంతకుముందు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. రైతు భరోసా అమలు కాలేదు, ఒకసారి కూడా కాలేదు. ఆ విషయం మీద సబ్ కమిటీ వేసినాము, కన్సల్టేషన్స్ అవుతున్నాయి. రైతులకు ఎంత ఇవ్వాలి, కౌలు రైతులకు ఎంత ఇవ్వాలి, రైతు కూలీలకు ఎంత ఇవ్వాలని లెక్కలు ఉన్నాయన్నారు, అన్నీ అన్నారు. ఇలా ఈ రోజు స్టేట్మెంట్ ఏంటంటే కౌలు రైతులకి ఇవ్వడం కుదిరేటట్లేదు. అది కౌలు రైతుల ఓనరా, ఆ భూమి ఓనరా ఇద్దరు తేల్చుకున్న తర్వాత అందులో ఒకరికి ఇస్తాము అన్న క్లారిటీకి వచ్చేసారు గవర్నమెంట్. అది ఈరోజు అప్డేట్. అయితే ఈ సంగతి మరి పోయిన గవర్నమెంట్ కూడా అంతే చెప్పింది కదా, కౌలు రైతులకి ఇవ్వలేము కాబట్టి అసలు రైతులకు ఇస్తున్నామని చెప్పింది కదా. మరి మరి ఇన్ని రోజులు దానికోసం గవర్నమెంట్ మారవాలా? ఈ మోసకారి కాంగ్రెస్ వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ మాటలు, చాట్ల తౌడు పోసి కుక్కల గొట్ల అనేటువంటి సొంతంగా ఎందుకు వాళ్ళిద్దరు తెలుసుకొని వస్తే ఈ మునగాడిస్తాడట. ఆయన ఇప్పుడు ఎవడాడు మాట్లాడింది వ్యవసాయ శాఖ మంత్రి. అరే నీకు తెలివి ఉందా? 420 అమ్మీలు ఇచ్చిన గాడి కొడుకులు ఎవరు? ఎవడేమన్నాడు? మేములా అడిగిండు ఎవడన్నా? మేము ఇంత 15,000 ఇస్తామని చెప్పిన గొప్పలు కొట్టిన ఎవరు? ఎవడు అడిగిండు? మేములా ఎందుకు ఇస్తామన్నారు? ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడేటువంటి దుర్మార్గం ఫీజిబిలిటీ లేదని చెప్తున్నారు. ఫీజిబిలిటీ ఉంది. ఇన్ని రోజులు కొత్తగా వచ్చినావు ఈ రాష్ట్రానికి. నువ్వు ఇంతకుముందు ఏమైనా మీరు ఏమైనా రాజకీయాలు లేరా? నువ్వు ఇప్పుడు మీకు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నటువంటి దగ్గరనే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, చాలా సీనియర్ మంత్రి. అంతకుముందు ఆయన సిఎల్పి లీడర్, ఆయన బట్టి విక్రమార్క ఉన్నాడు. ఏ పద్ధతికి ఎన్ని ఖర్చులు అవుతున్నాయో ఆయనకు తెలుసు. ఇంత దొంగ అబద్ధంగా మాట్లాడి ప్రజలను ఏమార్చి, సరే దొంగ అనేది తేలిపోయింది, క్లియర్ తేలిపోయింది. అయితే నెక్స్ట్ ఏం జరగచ్చు మిత్రమా? నేను ఏమంటున్నా అంటే ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒకసారి రైతు బంధు, రైతు భరోసా వేసే అవకాశం వస్తుంది. దానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటి నుంచి షురూ చేశారంటే ఇక ఈ 3 నెలల కాలంలో ఇక వాణ్ణి ఓటేవానికి ఇవ్వకుండా అంతవరకు పూల్ చేసేటటువంటి అవకాశం ఉంటది. కానీ ఇది అయిన తర్వాత ఇంకా మళ్ళీ దాని మాట ఎత్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంది? రైతు భరోసా అంటే ఓనర్స్ కి ఇస్తామన్నారు, కౌలు రైతుకి ఇస్తామన్నాడు, రైతు కూలీలకు ఇస్తామన్నాడు 12,000 సంవత్సరానికి. ఈయన 15,000 ఇస్తున్నాడు, ఓనర్ 15,000 ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పంచాయతీ పెట్టిండు వ్యవసాయ శాఖ మంత్రి. ఇంకా గుంపు మేసరు వచ్చి ఏం పెడతాడో తెలియదు. అంటే పంచాయతీ పెడతాడు. కౌలు రైతులకు వచ్చేది లేదు, క్లారిటీ వచ్చేసింది. రైతు కూలీలు ఎవరో తెలియదు, వీళ్ళు కూడా రాదు. మిత్రమా, నేను ఏమంటా అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయరు. వీళ్ళు అసలు డొల్ల మాటలు ఇవన్నీ. డొల్ల మాటలు అనేది అర్థమైంది. కానీ ఇప్పుడు మన రైతు ఏమొస్తుంది, ఏమి రాలేదు. ఈ సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేటటువంటి రైతు బంధు ప్రోగ్రాం 5-6 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఒక్కసారి వచ్చే అవకాశం ఉంది. ఎందుకుంది ఒకసారి అంటే ఈ 15 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 15,000 ఇస్తారా? ఇయర్ మళ్ళీ 10,000 కాడికి ఇస్తారు. 15,000 ఇయర్ అలా చేతగానే కాదు రాష్ట్రం. ఎందుకు పోయినా ఇప్పుడు ఈ 7,500 కోట్లు ఏదైతే బడ్జెట్ ఇంతకుముందు ఉండిందో దాన్ని 69 లక్షల మంది పంచేవాళ్ళు కదా. దాన్ని అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. లిమిట్ అని పెట్టేసి శాఖ మంత్రి మొన్న వారం క్రితం ఆయన స్టేట్మెంట్ ఏంటంటే 10 ఎకరాల వరకు ఇస్తామని చెప్పిండు. రైట్. 10 ఎకరాల వరకు ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఒక 95% కాస్ట్ అవుతుంది. అవును, 10 ఎకరాలు ఇచ్చినా కూడా దాదాపు 50-55 లక్షలు ఉంటారు కదా, ఉంటారు. కాబట్టి నా దగ్గర ఒక 500 కోట్లు ఏమో మిగులుతాయి. అంటే 1,000 కోట్లు మిగులుతాయి. 1,000 కోట్లను ఈ 10,000 ప్లస్ 5,000 కలిపి 15,000 ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇస్తే మంచిది. అంటే ఇప్పుడు సంతోషం. దాంట్లో ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టు ఇంతకుముందు వాళ్ళు చెప్పిన రైడర్స్ ఏంది, వాడికి ఐటీ ఉంది. మనకి సేమ్ సీఎం పిఎం కిసాన్ వికాస్ ఉంది కదా, అది దగ్గర మన దగ్గర ఎంతమందికి వస్తుందంటే 29 లక్షల మందికి వస్తుంది. అదే నంబర్కి వీళ్ళు రైతు భరోసా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న రైతులు సగం మందికి రుణమాఫీ గురించి ఈ పెద్ద మనుషులు ఏం చెప్పారు? ఫస్ట్ లెక్కలేసినాడు, మేము
ఒక్క నెల రోజులు నోరు కట్టుకుంటే ఈ ఈ రుణమాఫీ ఎడమ చేతోడు విసిరేస్తామన్నాడు అన్నటువంటి పెద్ద మనిషి ఎంతమంది 49 లక్షల మందికి ఇస్తున్నాడు ఫస్ట్, దాని తర్వాత 31 లక్షల మందికి వచ్చింది, తర్వాత 23 లక్షలు అన్నారు, ఆ తర్వాత 18 లక్షలు అన్నారు. ఇప్పుడు అసలు వచ్చిందా నువ్వు ఎన్ని వేలు ఇచ్చినవా అంటే 7,500 కోట్లు, ఎన్ని లక్షల మందికి వచ్చిందో చెప్పలేకపోతున్నాం. ఇది మిద్దంగా అది క్లోజ్గా అది రుణమాఫీ మాటలు, వీళ్ళ మాటలు అబద్ధాలు, దొంగలని క్లారిటీ. రేపు రైతు బంధు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే 29 లక్షలు పిఎం కిసాన్ కూడా ఇస్తారని నమ్మకం లేదు. పిఎం కిసాన్ ఎవరికి పడుతుందో అంటే మోడీ ఎవరికైతే 2 రోజులు వేస్తున్నాడో ఆ వాళ్ళకి ఈయన కూడా రైతు భరోసా 15,000 ఇచ్చి నేను ఇచ్చిన అని పొంగాలని పడుతున్నాడని నేను అనుకుంటున్నాను. అంతమంది ఎందుకంటే సగం మంది కూడా 50% కూడా కాదు లెక్కన ఇచ్చిన 4,000 కోట్లు పంచుతాడబ్బా, పంచే అవకాశం ఉంది. అయిపోయింది అంటాడు. ఇది 1 టైం సెటిల్మెంట్ కదా అన్ని, ఇది అంటే సారే సెటిల్మెంట్ రాజు. 4,500 కోట్లు పెడితే ఈ 29 లక్షల మందికి 15,000 ఇవ్వచ్చు. ఇంకా ఎక్స్టెండ్ రైతు భరోసా ఇచ్చినట్టు ఉంటది, ఇంకో పక్క మోడీ ఇచ్చిన వాళ్ళకి నేను ఇచ్చిన అంటాడు. నీకు 29 లక్షల మందికి ఇవ్వాలంటే కూడా దాంట్లో కూడా ఎక్సైజ్ చేయాల్సి వస్తుంది. అన్ని చిన్న చిన్న కమతాలు ఎకరం 2 ఎకరాల కలిసి తీసుకుంటే కూడా 29 లక్షల మంది వెళ్తారు. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, పిఎం దగ్గర తీసుకుంటాడు లెక్క. ఆయన వేసేది 29 లక్షల మందికి, పిఎం కిసాన్ వేసేది 29 లక్షల మందికి. నాకైతే వస్తలేదు, పిఎం కిసాన్ అయితే వస్తలేదు, రైతు బంధు వస్తుంది. నాకు కూడా వస్తలేదు, ఎందుకంటే మనకు ఆధార్ పాన్ కార్డులు ఉన్నాయి. రావు చాలా మందికి ఉన్నాయి రైతులకు. ఇప్పుడు పాన్ కార్డు దాన్ని తీసి ట్యాక్స్ అని కదా, బ్యాంక్ కోసము లోన్ల కోసము ఏదో ఒక అవసరం ఉంటుంది మనిషి. కాబట్టి ఈ మనగాడు ఇచ్చే 10,000 కోసము ఎవరు తీసుకోకుండా ఉండలేరు కదా. అంటే నువ్వు అన్నట్టు జనవరిలో ఈ 29 లక్షల సరే 30 లక్షల మంది తీసుకో, రౌండ్ ఫిగర్ 30 లక్షల మందికి 15,000 సూపర్ వేస్తే 4,500 కోట్లు అవుతాయి. సో అది వేసేసి ఒకటి ఏమంటాడంటే రైతు భరోసా అమలు చేసినాము మన వాళ్ళమంటాడు. రెండోది పాత ప్రభుత్వం చేసిన దుబారాన్ని అరికట్టినామంటాడు. ఓకే, ఎందుకంటే కట్ చేసింది 33 లక్షలు, సగం మందిని కట్ చేసింది కదా అంటాడు. ఇంకొక అనే అవకాశం కూడా ఉంది. అన్ని కూడా అన్ని స్కీమ్లలో 5-10 మందికి ఇస్తాడు. ఇంతకుముందు మనం 10 నెలల నుంచి చూస్తున్నాము, అయిపోయింది అంటాడు. ఓటీపీ స్కీమ్లే మనం చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు మేము చేస్తున్నాము ఓటీపీ స్కీమ్. అందులో ర్యాండమ్ గా 100 మంది ఉంటే 10 మందికి ఇస్తాడు, అయిపోయింది అంటాడు. ఇది ఆయనకు ఉన్నటువంటి పాలసీ. అంటే మన వల్లంకి తరఫు నుంచి మనం రైతులకు ఏం చెప్తున్నాం అంటే, మీరు రుణమాఫీ మీద పెట్టుకున్నట్టు దీని మీద ఆశలు పెట్టుకోకుర్రి మిత్రమా. దిస్ క్లోజ్ చాప్టర్. మీ ఊర్లో 100 మంది రైతులు ఉంటే, 100 మంది భూమి ఉన్న వాళ్ళు ఉంటే, అందులో ఒక 50 మందికి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, ఏది ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్కు ఒక నెల రోజుల ముందు కానీ ఒక 10 రోజుల ముందు కానీ, అది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ కంటే 10 రోజుల ముందుగానే వేస్తారు. కానీ జరగవచ్చు. ఇక అది వేసినా కూడా మనకు బ్యాడ్ నేమ్ వస్తారా బాబు, మళ్ళీ వానికి ఈయనకి ఏమైతే పంచాయతీ వస్తారు, అది కూడా ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే మాత్రం జరిగేది 50% మందికి అవుతుంది, 15,000 వేస్తారు. అది జరగకపోతే మాత్రం ఎవరికి రాదు. ఇంకా మేము కన్సల్టేషన్ చేస్తున్నాం అంటారు పెద్ద. నా సూచన ఏంటంటే రైతు మిత్రులకు, ఈ ప్రభుత్వము, ఈ అసమర్థులు, ఈ అసమర్థ మంత్రులు, అసమర్థ ముఖ్యమంత్రి రేపు యాసంగిలో అంటే డిసెంబర్ జనవరి అంటే యాసంగిలో వీళ్ళు నీళ్లు సప్లై చేయరు, కరెంటు సరిగా సప్లై చేయరు. పోనీ రైతు భరోసా ఇస్తారంటే అది ఇచ్చే అవకాశం తక్కువ కనబడుతుంది. అవసరం లేదు, ఇది వానాకాలం అయిపోయింది. వానాకాలం ఖమ్మం డిస్టిక్ లో నిన్నమన్నా ఈ రోజు కూడా వస్తలేదు. వర్షాలు పోయిన 4 రోజులు మళ్ళీ ఇంట్లో గట్టి కొట్టినాయి కదా, మొత్తం పొలాలు నిరలిస్తే అసలు నీళ్లు, సాగర్ల నీళ్లు ఉన్నాయి, పార్ల నీళ్లు, మస్తు నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు వదలడానికి కాలువలు లేవు. ఎస్ మిత్రమా, తెగిపోయినాయి. నేను ఏమంటా, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి, ఈ వ్యవసాయ శాఖ మంత్రికి ఇద్దరికి అహంకారం ఎక్కువ, వీళ్ళ సమన్వయం లేదు, చేసే సమీక్ష చేసి ఓపిక లేదు. ఇద్దరు మినిస్టర్లు కూడా అలాంటి వాళ్ళే, పక్క నియోజకవర్గమే. జిల్లా వేరైనా కానీ పక్క నియోజకవర్గం వీళ్ళు. ఒకటే నీళ్ళు కదా, నీళ్ళు ఒకటే, నియోజక భూమి కూడా హానుకొనే ఉంటది. ఇది వీళ్ళ యొక్క సకలనం. రైతు మిత్రులారా, ఇవన్నీ కూడా గమనించి కొంచెం జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అసమర్థులను నమ్ముకొని పెట్టుబడులు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం చేసుకుందామని మీరు కలలు కంటే ఇబ్బంది పడేది మీరే. ఎవడు కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి జాగ్రత్తగా
ఈ ఒక డిసైడ్ కాదు, రైతు బంధు అనే కాన్సెప్ట్ కూడా పోయింది. రుణమాఫీ ఫెయిల్ అయింది, రైతు బంధు కూడా ఫెయిల్ అయింది అనుకోండి. ఆయన చెప్పిన ప్రతి మీ కష్టాన్ని నమ్ముకోండి, ఇంకా ఈ పనికి మాలను నమ్ముకొని మీరు నేనేమంటా మిత్రం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళను ఈ ఫెయిల్ చేయడంలో సక్సెస్ చేసింది. వీళ్ళ యొక్క 420 హామీలు ఫెయిల్ చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు, సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయ్యారు, అది మాత్రం కనిపిస్తుంది కొట్టొచ్చింది. ఇది వాళ్ళు కూడా అర్థమయ్యి వడపనాడు చూసుకుంటుండేది, అంత అయితే వెనకేసుకున్నారు పోయి ఎన్ని రోజులు ఉంటామో ఉన్న రోజులు ఉంటామో వేసుకుంటాం, తర్వాత వచ్చి కూర్చోండి. ఇది రెగ్యులర్ గా మాట్లాడదాం. వీళ్ళ యొక్క ప్రభుత్వం విషయాలు పరిశీలన చేస్తుంది, దాన్ని ఎప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ఇంకొక విషయానికి వస్తే ఆంధ్ర ముఖ్యమంత్రికి 100 రోజులు కంప్లీట్ అయింది ఆయన పాలన. గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు కానీ 100 రోజులు అమలు కాని హామీలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి ఈయన సేమ్ ఇక్కడ టెక్నికల్ గా మనం ఆలోచన చేస్తే ఆయన కూడా 6 గ్యారెంటీలు సూపర్ 6 అని ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చినట్టే ఎవరు చంద్రబాబు కూడా సూపర్ 6 ఇచ్చిండు. అందులో ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది, ఫ్రీ కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. అయితే ఫ్రీ బస్ అనేది తెల్లారే ఇంప్లిమెంటేషన్ అయింది మన దగ్గర, ఎందుకంటే పుణ్యానికి వచ్చిన ఆర్టీసీ ఉంది కాబట్టి చేయగలిగారు. మరి ఇంత 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు ఎందుకు చేయలేదని నాకు చాలా పెద్ద డౌట్ వస్తుంది. అంటే ఇది చేయరా? ఇక నేను ఏమంటా అంటే ఈయన ఆయన ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ అంటాడు. ఏం చేస్తే ఏమవుతుంది, దాని మీద నాకు ఎంత లాభం నష్టం జరుగుతుంది అనేది అంచనా వేయడంలో ఆయన ప్రథముడు దిట్ట. కాబట్టి ఈ బస్ చేసినా చేయకపోయినా మనం అప్పుడైతే హామీ ఇచ్చినాం, కానీ ఈ చేయకపోయినా పెద్ద పరగొడదనే అభిప్రాయానికి వచ్చి ఉంటాడు. కాబట్టి ఈ 3 నెలల్లో ఆయన ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మైలేజ్ రావాలని కోరుకుంటారు. వీరైన కాడికి పని చేస్తే మనకు పేరు వస్తుంది, ఇది ప్రాంతీయ పార్టీ, ఈయనకే నేమ్ వస్తుంది కదా. మరి ఎందుకు చేస్తలేడని నాకు అంటే బస్సు ఫీజిబుల్ కాదా, సాధ్యం కాదని చేస్తలేడా, చేస్తే నడిపిలేమనుకుంటుండా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తే మన ఆర్టీసీ నష్టాల్లో ఉంది. తెలంగాణ కంటే ఆంధ్రాలో ఆర్టీసీ చాలా అవసరం, దాని మీద డిపెండ్ అయిన చాలా మంది ఉంటారు. ఇప్పటికి కూడా మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీనే అక్కడ. ఇప్పుడు మన దగ్గర ఆటోలు గిటోలు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, కానీ అక్కడ ఆర్టీసీ చాలా అవసరం. అట్లాంటి ఆర్టీసీని ఫ్రీగా చేస్తే మొత్తం కొలాప్స్ అవుతుందని చేస్తలేడా, లేదంటే వేరేలాగా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడా? ఇలా అది చూస్తే ఈయన ఈ పథకాల గురించి 100 రోజుల సందర్భంలో పథకాల గురించి ఎవరు మాట్లాడకుండా ఈ లడ్డు తీసుకొచ్చిరాడు, తిరుపతి లడ్డు ముచ్చట తీసుకొచ్చారు. ఎంత అంటే సేమ్ ఇక్కడ శిష్యుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండే కదా, ఆయన దగ్గర నేర్చుకునే ఆయన చాలా రసవత్తరంగా పండిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా మర్పియడానికి, ప్రజలను ఏమార్చడానికి, వీళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి ఇద్దరు గురు శిష్యులు ఎంత బాగా డ్రామా చేస్తున్నారంటే 100 రోజులు అనేది ఒక మైల్ స్టోన్. ఈయన ఏం చేసిండు అనేది ప్రోగ్రెస్ కార్డు జనాలు ఆలోచిస్తారు. ఈ సందర్భంలో ఆలోచన లేకుండా ఒక పెద్ద డైవర్షన్ తీసుకొచ్చి చాలా ఎంత జనాలు మొత్తం లడ్డు ఏమడబడ్డారు. ఎందుకంటే చాలా సెంటిమెంట్ ఇది అంటే ఎంత డర్టీ పాలిటిక్స్ అంటే ఎంతగా నీచమైన రాజకీయాలకు తెగబడుతుంది ఈ తెలుగు రాష్ట్రాలలో. మన తెలంగాణలో ఆ విధమైనటువంటి దాదాపు 100 రోజుల నుంచి ఇదే డ్రామా నడుస్తుంది. ఈ రైతు బంధును రైతులను ఏమార్చడానికి ఇక హైడ్రా దాంట్లో ఏదో పేర్లు మోసం, ఇక్కడ మోసం నడుస్తుంది. అందులో మాట తప్పిన విషయం డైవర్షన్ చేసిరు. మరి అది మోసమా? అది కూడా మోసం అయ్యేటట్టే ఉంది. అమలు చేయకపోతే మోసం చేసి అన్నట్టే కదా. లేకపోతే చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు అనేది నాకు ఏముంటది. ఇప్పుడు ఒకటే విషయము, ఇప్పుడు ఇష్టం వచ్చినటువంటి అధికారం రావడం కోసం ఇష్టం వచ్చినటువంటి హామీలు ఇస్తే నీకు ఏంది ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కదా. ఆయన ఆర్థిక మంత్రి, మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఆయన, ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీకి ఆయన తెలియదా ఇచ్చినప్పుడు హామీలు? కానీ ఇక్కడ తిక్కల కంటే తెలియదు అనుకున్నా, అక్కడ ఆయన తెలియదా? తెలిసినా ఎగ్గొడదామనే ఆలోచన ఉండవచ్చు, ఏముండదు అలా ప్రజలు. మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ బస్ అనేది ఆంధ్రాలో రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది వచ్చేలాగుంటే ఫస్ట్ మైలేజ్ తీసుకున్నాడు ఆయన. ఇంకా మిగతా పథకాలు ఏవైతున్నాయి, ఇవి ఫ్రీ గ్యాస్ అని, తర్వాత 9 పైసలు అని, అవి కూడా రావు. ఇక ఈయన ఏం చేస్తాడు అంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడమో లేదా రోడ్లు వేయడమో చేసి నేను అభివృద్ధి చేసినా మీరు ఫ్రీ దాని గురించి ఆలోచన చేయగా అంటాడేమో. అదొకటి, దానికి ఒక రూపకల్పన జరుగుతుంది. అది వస్తే ఆ డ్రామా మీకు ముందుకు వస్తుంది మిత్రులారా, సోదరు. ఈ అంశం ఎట్లుంటే ఈ మన రాష్ట్రంలో సుప్రీంకోర్టును ఒక ముఖ్యమంత్రిని తిట్టింది, హైకోర్టునేమో
ఒక ఎంపీని చెప్పింది, అవును చివాటు పెట్టింది ఇద్దరిని. అవును ఎంత అంటే మన సుప్రీంకోర్టు ఇంతకుముందు చెప్పుకున్నట్టే, మనం ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అవును ఈయన ఈరోజు సుప్రీంకోర్టులో ఈయన ఓట్ నోట్ కేసు బెంచ్ మీదకి వచ్చింది. అవును బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్ కావాలని హైకోర్టుకు అది విచారణ వేరే ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు పిటిషన్ వేసారు. అలౌ చేయకుండా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ, ముఖ్యమంత్రిని నియమించిన డీజీపీని, ఏసీబీ డైరెక్టర్ను మీరు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ కేసులో అని ఒక రూలింగ్ ఇచ్చింది. చేయొద్దు, చేయాల్సిన అవసరం కాదు, చేయొద్దు, మీరు చేయొద్దు అన్నది. ఎందుకంటే చేస్తే మళ్ళీ మిస్యూజ్ చేస్తారు కాబట్టి మీరు చేయొద్దు. నేను అదే అంటున్నా మిత్రమా, నేను ఏమంటా అంటే ముఖ్యమంత్రి నియమించిన డీజీపీ, ముఖ్యమంత్రి నియమించిన ఏసీబీ డైరెక్టర్ వీళ్ళు ఆయన చేయొద్దని చెప్తే చేయకుంటుంటారా? వినే పరిస్థితి ఉంటుందా? కోర్టు కూడా చేస్తే మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిరు అనుకో టెక్నికల్ గా టెక్నికల్ గా చేయరు, ఓవరాల్ గా చెప్తారు. ఏమిటా చూద్దాం ఎట్లా చేస్తారు అనేది. అయితే ఈ సారీ చెప్పారు ముఖ్యమంత్రి తరపు లాయరు, సారీ చెప్పారు. ఆయన అప్పుడేమో పోయినసారి తిట్టినప్పుడు ఏమన్నాడంటే కౌన్సిలింగ్ ఇప్పించుకుంటాం మా ముఖ్యమంత్రికి అని చెప్పిండు అడ్వకేట్. ఇప్పుడేమో సారీ చెప్పిండు. సారీ చెప్పాం ముఖ్యమంత్రి, సారీ క్షమాపణ కోరిండు, నన్ను క్షమించండి నేను. అయితే వాళ్ళు కూడా ఇంకొక మాట కూడా అన్నారు, సేమ్ ఇదే రిపీట్ అయితే మేము చర్య తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పి 100% ఇదే రిపీట్ అయితే మళ్ళీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చెప్పారు, మీకు ఒకవేళ చెప్పినట్టు లీక్ అయినట్టు కానీ మీకు అనిపిస్తే మీరు మళ్ళీ పిటిషన్ వేయండి అప్పుడు మార్చమని చెప్పారు. జరగవచ్చు కూడా అది. అయితే ఇక్కడ ఈ రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టు ఈయన హైడ్రా మీద ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన చేస్తే ఆయన కూడా చివాట్లు పెట్టింది కోర్టు. ఏంది ఆయన ఘాటైంది, కోర్టుకు బుద్ధి లేదు అన్నాడు. ఏమన్నా అన్నాడు చాలా ఆ మాటలు మనం చెప్పలేము. నేను అట్లా న్యూస్ అవుతాను కానీ అసలు ఆయన ఏమన్నారా అంటే ఎవరు రాస్తలేడు, అంటే కోర్టు దృష్టికి పోయింది కాబట్టి రాస్తలేరు. అది రాసి ఆయనకు స్టే వచ్చింది, ఇన్కన్వెన్షన్ లో స్టే వచ్చింది. ఎట్లా ఇస్తారు అని ఆయన ప్రశ్నించింది, కోర్టుని ప్రశ్నించింది. దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇది ఈ ముఖ్యమైన చాలా పెద్ద లాయర్ను ఆయన మోతవర్ లాయర్ లేడు తెలంగాణ అన్నటువంటి ఎంపీ తిట్లు తిన్నాడు. నాకంటే తెలుగు లేడన్న ముఖ్యమంత్రి తిట్లు తిన్నాడు సుప్రీంకోర్టు తోటి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల హైయెస్ట్ ప్రజాప్రతినిధుల యొక్క పరిస్థితి, వాళ్ళ తీరు, వాళ్ళ మాట తీరు. ఇంకొక ఆయన గడమ బొజ్జ ఏది ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే బోధ ఏదేది ఆదిలాబాద్ జిల్లా, ఆ బెడమ బొజ్జ అన్నట్టు ఆయన ఏమంటే ఒక ఆఫర్ ఇచ్చిండు, తాలిబాన్లకి ఆఫర్ ఇచ్చిండు. ఏంటంటే ఈ బిట్టు అని ఒక మినిస్టర్ ఉన్నాడు, పంజాబ్ ఎంపీ, ఆయన సెంట్రల్ మినిస్టర్. ఆయన ఏమనంటే రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు, యాంటీ ఇండియా లాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంది పంజాబ్లో ఖలిస్తాన్ మూవ్మెంట్ అని ఒకప్పుడు ఉండేదంట, అది దానికి సంబంధించిన టెర్రరిస్టులు కెనడాలో ఉంటారు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో రాహుల్ గాంధీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ లాగానే మాట్లాడుతున్నాడు, కాబట్టి రాహుల్ గాంధీ కూడా టెర్రరిస్ట్ అన్నాడు ఆయన. అంటే ఈయన ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే ఆయన తెలంగాణకి ఇచ్చినోడు కంటే ఈయనకి ఎకరం 35 గుంటలు ఉందంట, అది రాసిస్తాడంట. ఇంత అరాచకం నడుస్తుంది స్టేట్లో. ఈ స్టేట్మెంట్ ఎప్పుడుందని తెలుసా మనం, ఎవరో అల్లాని దూషించిన ఒక ఆయన్ని గుజరాత్లో దర్జీ ఒక ఆయన షాప్లో కూర్చుండగా ఆయన తల నరుక్కొని పోయిండు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇంత ఉన్మాదం పోతున్నారు, వీళ్ళంతా. మిత్రమా ముఖ్యమంత్రి ఉన్మాదంగా మాట్లాడుతుండు, ప్రజలు పెద్ద సమస్య కాదు. రాకేష్ రెడ్డి అదే అన్నాడు, యథా మేస్త్రి తదా జనరల్ యథా రాజా తదా ప్రజ. ఇక ఈ రాష్ట్ర అధినేతనే ఎట్లుంటే ఉన్మాదంగా ఉంటే ప్రజలు కూడా ఉన్మాదులు అవుతారు. సమస్య ఏం కాదు, మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, రాను రోజుల్లో తెలుస్తుంది. ఇంకొక అంశం ఉంది, జమిలీ ఎన్నికలని కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుందని ఒక వార్త వచ్చింది. అంటే ఒకటే నేషన్, వన్ నేషన్ వన్ పోల్, ఒకటి అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి అన్ని ఒకసారి. అంటే ఈ లోకల్ బాడీస్ కూడా ఒకసారి పెడతారా? అది క్లారిటీ రావాల్సింది అంటున్నారు. అంటే కేబినెట్ లో అయితే బిల్లు పెట్టే అవకాశం ఉంది, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం వచ్చింది. దీన్ని చేస్తారంట కానీ దాంట్లో అంటే మరి ఇప్పుడు నీకు దాని గురించి ఐడియా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఓకే, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం పరిస్థితి? మిత్రమా నేనేమంటా, వీళ్ళు ఎంత లోపభూయిష్టమైనటువంటి వాదన, క్లారిటీ ఉన్నదా? అదే చెప్తున్నా కదా, రేపు జమ్మూ కాశ్మీర్ లో, జార్ఖండ్ లో ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా 2 నెలల్లో ఢిల్లీ
మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతాయి. ఆ. ఆ? అలా స్టేట్ పదవి కాలం 5 సంవత్సరాలు మన రాజ్యాంగం ప్రకారం. నువ్వు రేపు రద్దు చేస్తా అంటే కొత్త బిల్లు తెచ్చి రద్దు చేస్తే ఈ ఖర్చులు కూడా భరించాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా? నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ బీజేపీ పార్టీల యొక్క ఆలోచన విధానము ఎందుకు తీసుకొస్తారంటే వీళ్ళ పరిపాలన ప్రజలకు చేసినటువంటి మంచి ఏమి లేదు. నష్టం ఏముంది? నష్టమే అదే చెప్తున్నా కదా. ఏముంది నష్టం? ప్రాంతీయ పార్టీలు అనదొక్కాలనే ఒక ఎట్లా అంటే ఈ రోజు సర్వే ప్రకారం, యాజ్ ఆన్ టుడే సర్వే ప్రకారం ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని సర్వే చేస్తే నరేంద్ర మోడీ, ఒక పక్క రాహుల్ గాంధీ, మిగతా వాళ్ళు లేరు. ఇప్పుడు వీరిద్దరే ఉన్నారు స్టీన్లో. ఆయనకు దాదాపు 48 నుంచి 50% మోడీకి ఉంది. ఈయన 28 నుంచి 32% రాహుల్ గాంధీకి ఉంది. అంటే దరిదాపుల్లో కూడా లేడు. ఈ దీన్ని తీసుకొని అంటే నీకు పరిపాలన గురించి వదిలేసి ఓన్లీ క్యాండిడేట్లు ఏం చూడాలనేది, అధ్యక్షత పాలన కావాల కోసం అనేది ముందు తీసుకొస్తున్నటువంటి అంశం ఇది. ఏది? బీజేపీ పార్టీ. మరి అది బీజేపీ తప్ప, అది కాంగ్రెస్ లీడర్ లేకపోవచ్చు కానీ దీని 2 జాతీయ పార్టీలో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వీళ్ళని అనగదొక్కాలి. ఇక్కడి నుంచి వచ్చే నాయకత్వం సాధ్యమేనా? అవును, ఓటు ఆయనకి ఇస్తారా? ఎందుకు మరి? నీకు ఇంకో ప్రత్యామ్నాయం కనబడతలేదు కదా. ఎందుకు లేదు? లోకల్ లీడర్స్ ఎమ్మెల్యేకి ఇష్టప్పుడు లోకల్ చూస్తారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన సందర్భంలో ఈడ బీఆర్ఎస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? రేపు కూడా గదే జరుగుతుంది. జనాలకు మార్చరా అంటున్నారు. ఎంపీకి బీజేపీకి వేద్దాము, కాంగ్రెస్ కి వేద్దాము, ఇక్కడ లోకల్. అదే నేను అంటున్నా, ప్రాంతీయ పార్టీలను పార్లమెంట్ ఎలక్షన్ లో తక్కువ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం నడుస్తుంది. చాలా కావాల్సిందే అది. వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంకొక ముందు ఒకవేళ నిజంగానే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే అధ్యక్షత పాలన తెచ్చేటటువంటి అంశము వాళ్ళ పరిశీలనలో ఉన్నది. అది ఇది వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చెప్పి జంగిల్ రాజ్యం తయారు చేసేటటువంటి ఉన్మాదాలు. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిన ఉన్మాదంగా గట్నే అలాంటి ఉన్మాదాలే చాలా మంది పార్లమెంట్లు ఇవాళ ఉన్మాదంగా మాట్లాడేటువంటి ఎంపీలు. ఇంకా మనం ఇది ఈ అంశము చూద్దాం, ప్రజలు ఆలోచన చేస్తారు. రేపు ఇంకోటి దీని అమలు కావాలంటే కూడా ఆర్డినెన్సెస్ తెస్తారేమో కానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈ 2 కూడా ప్రాంతీయ పార్టీలు. మరి వీళ్ళు ఏం కాపాడుకుంటారు, ఏం జరగబోతుంది రాబోయే కాలంలో? వీళ్ళు సపోర్ట్ చేసాం, ఆల్రెడీ క్యాబినెట్ లో చేసారు. రేపు పార్లమెంట్ లో చేస్తారా? ఏం చేస్తారు? చేస్తే ఎవరి కొంత వాళ్ళు తీసుకున్నట్టే లెక్క. చూద్దాం జరిగే కారణాలను చూద్దాం మిత్రమా. నమస్కారం. జై తెలంగాణ. జై.